వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విశాఖలో పర్యటించనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించి ధైర్యం చెప్తారు. ప్రమాద ఘటన గురించి సమాచారం అందిన వెంటనే బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని వైఎస్ఆర్సీపీ నేతలను వైఎస్ జగన్ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. మృతుల కుటుంబాలకు 25 లక్షలు ప్రకటించి చేతులు దులుపుకుంది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకు సాయం అందలేదు. అయితే అందిన 25 లక్షలు కూడా యాజమాన్యం నుంచి వస్తుందే తప్ప ప్రభుత్వం ఇంతవరకు ప్రకటించలేదు అనేది వినిపిస్తోంది. రైట్, విశాఖలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, ఏ సమయానికి విశాఖ చేరుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి? ఏంటి ఆ తర్వాత టూర్ ప్లాన్? హరి, కష్టము అంటే నేను ముందుంటాను అనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు విశాఖలో పర్యటిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వారందరినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. 7 హిల్స్ హాస్పిటల్లో 3 ఉన్నారు, అలాగే కిమ్స్ హాస్పిటల్లో 3 ఉన్నారు. ఈ 6గురిని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించి వారి ఎవరైతే బాధితున్నారో బాధిత కుటుంబాలకి ధైర్యం చెప్పనున్నారు. వారికి అండగా ఉంటామని ఒక భరోసాను కూడా ఇవ్వనున్నారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది, ప్రమాద సమయంలో ఎలాంటి పరిస్థితులు స్టీల్ ప్లాంట్లో ఏర్పడ్డాయి వంటి మొత్తం అన్ని విషయాలను కూడా బాధితుల నుండి అడిగి తెలుసుకుని ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నేరుగా వచ్చి బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలను కూడా హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించి ధైర్యంగా ఉండాలని చెప్పి బాధితుల తరపున గలం వినిపించాలని చెప్పి ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు ఆదేశించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నేతలైన బొత్స సత్యనారాయణతో పాటు రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు, అలాగే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు ఒక బృందంగా ఏర్పడి బాధితుల్ని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు, అండగా ఉండమని ఒక భరోసా ఇచ్చారు. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా వైఎస్ఆర్సీపీ ప్రజలను ఆదుకునేందుకు, వారి తరపున అండగా ఉండేందుకు, వారి తరపున పోరాటం చేసేందుకు ముందుగా ఉంటుంది. గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో జరిగిన అనేక ప్రమాదాల సమయంలో కూడా నేరుగా వచ్చారు, బాధితులు కలిశారు. ఆయన సీఎంగా ఉన్న, ప్రతిపక్ష నేతగా ఉన్న ఎప్పుడు ప్రజలకు తరపునే ప్రజలకి అండగా ఉంటారు. గతంలో ఆయన సీఎంగా ఉన్న సమయంలో కూడా ఎల్జీ పాలిమర్స్లో ప్రమాదం జరిగినప్పుడు ఆయనే నేరుగా వచ్చి బాధితులు కష్టాలు అడిగి తెలుసుకుని వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి వైద్యులకు సూచించారు. అంతేకాకుండా ప్రమాదంలో ఎవరైతే చనిపోయారో దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ₹1 కోటి పరిహారాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. తర్వాత సింహాచలంలో గోడ కూలి 6 మంది దుర్మరణం చెందారు. 6 మందిని కూడా పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా వచ్చారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు, బాధితులకు న్యాయం జరిగేలా చూశారు. ఆ తరహాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు విశాఖ వస్తున్నారు. క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో తీవ్రంగా గాయపడిన వారందరినీ కూడా పరామర్శిస్తారు. అయితే వైఎస్ఆర్సీపీ కానీ, లేదంటే వామపక్ష పార్టీలు కానీ, లేదంటే కార్మికులు కానీ ఎవరైతే చనిపోయారో వారు ఒక్కొక్కరికి ₹1 కోటి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఎల్జీ పాలిమర్స్లో ప్రమాదం జరిగినప్పుడు ఒక్కొక్క బాధితునికి ₹1 కోటి పరిహారం ఇచ్చారు. ఆ తరహాలోని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే గాయపడిన వారికి ఒక్కొక్కరికి ₹50 లక్షల ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ₹1 కూడా బాధితులకి సహాయాన్ని అందించలేదు. నిన్న డిప్యూటీ సీఎం లోకేష్ వచ్చారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చారు, మంత్రి నారా లోకేష్ వచ్చారు. వచ్చి బాధితులకి ఏదో ఒక సహాయం చేస్తారు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైనా నష్టపరిహారం ప్రకటిస్తారని చెప్పినప్పటికీ కూడా వారు ఎలాంటి ప్రకటన కూడా చేయకుండానే వెళ్ళిపోయారు. హరి, ఓకే నాయుడు.